లైఫ్ కోచ్ అంటే ఏంటి? లైఫ్ కోచ్ అంటే దానికి అర్థం ఏంటంటే అదే, మునిగిపోతున్న వ్యక్తిని రక్షించాలి. మునిగిపోతున్న వ్యక్తిని రక్షించే క్రమంలోని నేను మునిగిపోతే ఇద్దరు చచ్చిపోతాం. మేమిద్దరం మునిగిపోకుండా ఉండాలంటే ముందు తనకున్న శక్తి పోవాలి, ముందు తనకున్నటువంటి బలం పోవాలి. తనకు బలం ఉన్నంత వరకు, తనకు స్ట్రెంత్ ఉన్నంత వరకు కూడా ఏం చేస్తాడంటే కొట్టుకుంటాడు. తన స్ట్రెంత్ ఎప్పుడైతే పోయిందో అప్పుడే నా స్ట్రెంత్ మీద తను లాక్కుంటాను, నా స్ట్రెంత్ మీద తను నేను బ్రతికిస్తాను. కానీ ఆ విధంగా చేయకుండానే పడిపోయి నేను కూడా గెంతేసినట్లయితే ఆడు ఎలాగ మునిగిపోతాడు, నన్ను కూడా ముంచేస్తాడు. అర్థమవుతుందా మీకు? రాత్రి అంతా కూడా వాళ్ళు చేపల వేటకు వెళ్ళారు. రాత్రి అంతా కూడా ఒక్క చేప కూడా ఎవరు పట్టుకోలేకపోయారు. ఆ ప్రాంతంలో ఒకవేళ ఏసే కానీ వాళ్ళు కనబడి, పిల్లలారా కుడి పక్కన మీరు వల వేయండి అని చెప్పాడు అనుకోండి, రాత్రి తెలుసులే మేము గలీలియం, చేపలు పట్టడం అన్నది మా వృత్తి, మాకే నీ సూచనలు సలహాలు వద్దు కానీ అలా కూర్చోయిల్లంటారు. నిజమే, నిజం. వాళ్ళు ఏమి కూడా సాధించలేకపోయారు అన్న విషయం ఎప్పుడైతే వారి ముందుకు వచ్చిందో అప్పుడు యేసయ్య ఏం చేస్తాడంటే, ప్రియమైన వాళ్ళరా, ఆ సమయంలో యేసయ్య తన కార్యాన్ని చేయడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.